హలో ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక తెల్ల కాకి ఉండేది. ఆ కాకి చాలా బుద్ధిమంతురాలు. ఒకరోజు ఆ కాకి ఒక రుచికరమైన పెద్ద ముద్ద వెన్నను కనుక్కొని దాన్ని తన ముక్కుతో పట్టుకొని ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఆ సమయంలో ఒక తెలివి తక్కువ నక్క అక్కడికి వచ్చింది. వెన్న వాసన చూసి నక్కకి ఆకలి ఎక్కువైంది. నక్క కాకితో, "ఓ, ఎంత అందమైన పక్షి మీరు! మీ కంఠస్వరం కూడా ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఒక పాట పాడండి, నేను మీ గానాన్ని ఆస్వాదిస్తాను" అని మోసగించడానికి ప్రయత్నించింది. కాకికి నక్క ఉద్దేశం తెలిసింది. ఈ నక్క నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను పాట పాడితే నా నోట్లో వెన్న కింద పడుతుంది అని ఆలోచించి తరువాత పాడతాను, కానీ ఆ కొండ మీద ఒక సింహం ఉంది అంటున్నారు, నిజమేనా అని అడిగింది. నక్క భయంతో వెనక్కి తిరిగి చూడటంతో కాకి తెలివిగా వెన్నను మరొక కొమ్మ మీద పెట్టి సురక్షితంగా తినేసింది. నక్క తన తప్పు తెలుసుకొని కాకి చేతులతో వెళ్ళిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: మోసం చేయడానికి ప్రయత్నించే వారిని వివేకంతో ఎదుర్కోవాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.